హలో అండి. గుడ్ మార్నింగ్. ఇది యాక్చువల్‌గా నిన్నటి వ్లాగ్ అండి. ఫిషెస్ తెచ్చుకుందామని వెళ్ళామనమాట. ప్రకాశం బ్యారేజ్ ఇవతల ఉంటాయండి. అక్కడికి వెళ్ళాం కానీ చాలా పెద్దవున్నాయి. మాకు అంత పెద్దవి ఎక్కువైపోతాయని చెప్పేసి చేపల బజార్ బయలుదేరామండి. ఇది భవానీ దీక్షలకి వేసిన లైన్‌లు. అయితే ఫిష్ మార్కెట్‌కి వెళ్ళాము. అన్నీ ఊడ్చేసి కడిగేసే టైంకి వెళ్ళామనమాట. మార్నింగ్ నుంచే తెచ్చుకుందాం అనుకున్నాం కానీ కుదరక వెళ్ళలేదు. ఆఫ్టర్‌నూన్ వెళ్ళామండి. 4, 5 అయిపోయినట్టుంది. ఆ టైంకి వెళ్ళాము. అస్సలు ఈ లోపలికే వెళ్ళను. ఎప్పుడు నేను బయటే ఉంటాను. స్మెల్‌కి పడక దూరంగా వచ్చేస్తాననమాట. మన వీడియో తీయాలని చెప్పేసి లోపలికి వెళ్ళానండి. నేను, హర్షిక వెళ్ళాము. వెళ్ళామే కానీ భయంగా వెళ్ళామనమాట. నాకు కోళ్ళంటే చాలా భయం. అసలు మామూలు భయం కాదు. అవి అంత దూరాన ఉంటే నేను ఎక్కడో ఉంటాను. అంత భయం అనమాట. అవన్నీ చూసి ఇంకా భయమేసింది. ఇంకా చేపలకి వెళ్ళాం కానీ ఇవి ఫస్ట్ స్టార్టింగ్‌లో కదులుతున్నాయి కదండీ! అవేమో కొరమీనులంట. పక్కనేమో తిరగబడిన చేపలున్నాయి. ఆ తిరగబడిన చేపలు చూసి వద్దని రొయ్యలు తీసుకుందాంలే అని అనుకున్నాము. బట్ ఏంటంటే ఇంట్లో ఫిక్స్ అయిపోయి వచ్చాం కదా! చేపలే తీసుకుందామని ఇంకా వాటికే వచ్చాము. అవే తీసుకుందాం అనుకున్నాము. ఈయన బాగానే ఉంటుందండి. శంకు అది బాగానే ఉంది. ఇప్పుడే తిరగబడినాయి తీసుకోండి అని చెప్పి కాటా వేసిచ్చారు కానీ అస్సలు తీసుకోవడం ఇష్టం లేదనమాట. ఆల్రెడీ ఒకసారి ఇలాగే తీసుకొని మోసపోయాము. మాకు తెలీదు. తీసుకున్నాం, తెచ్చాము, వండాము. అంతా అయిపోయిన తర్వాత లాస్ట్‌లో తినేటప్పుడు అసలు బాలేదండి. ఇంకా వేరే చోట తీసుకుందామని బయలుదేరామండి. అయితే వెళ్ళే దారిలో గిరి ప్రదక్షిణ భవానీ దీక్షలు కదండీ! గిరి ప్రదక్షిణ చేసే కొండ చుట్టూరు ఇట్లాగ అమ్మవారి విగ్రహాలు పెట్టారనమాట. ఇవి చూడంగానే నాకు చిన్ననాటి జ్ఞాపకం గుర్తొచ్చింది. మా నాన్న మా చిన్నప్పుడు ఇలాగే మా ఇంటికాడ స్టార్ట్ చేసి కొండ చుట్టూరు బండి మీద తీసుకొని వెళ్ళి ఈ విగ్రహాలన్నీ చూపించేవాళ్ళనమాట. ఆ బ్రాహ్మణ వీధిలో మొత్తం అన్నీ చూపించుకొని తీసుకొచ్చేవాళ్ళు. అవన్నీ చూసి వచ్చేవాళ్ళం. ఎప్పుడైనా ఒక సంవత్సరం కుదిరితే నడుచుకొని వెళ్ళేవాళ్ళం అనమాట. తర్వాత ఇవన్నీ చూసుకొని వెళ్ళిన తర్వాత లాస్ట్‌లో చేపలు ఎక్కడ తీసుకున్నాము, ఏంటి, అసలు ఎక్కడికి వెళ్ళాము, ఆ రోజు మాకు దొరికినాయా లేదా అన్నది నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను.